అంతరంగ దైవ ప్రార్థన. నా అంతరంగంలో నివాసముంటున్న ఓ భగవంతుడా, నీకివే నా ప్రణామములు. నా గతాన్ని పూర్తిగా కరిగించివేయుము. వర్తమానంలో ఆనందంగా జీవించినట్లు దీవించుము. పక్షివలె స్వేచ్ఛగా అనంత ఆకాశంలో విహరించినట్లు ఆశీర్వదించుము. నా మనోశక్తికి అవధులను చెరిపివేయుము. ఓ పవిత్రమైన నా ఆత్మ, భగవంతుని వాహనమైన ఈ దేహాన్ని సర్వకాల పరిస్థితులలోనూ సంరక్షింపుము. నా ఆకాంక్షములన్నీ వాస్తవ రూపం చెందునట్లు నన్ను ఆశీర్వదించుము. నాలోని భగవంతుడు నాకు మార్గనిర్దేశము చేయునుగాక. తదాస్తు తదాస్తు తదాస్తు. సో బీ ఇట్ మాస్టర్. సో బీ ఇట్ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. మనం ఎక్కడి వరకు ఆగాము? నా ఉనికి సర్వస్వంలో నుంచి ఆ పేర చదువుకున్నాము. నా ఉనికి సర్వస్వంలో నుంచి, నా అంతరంగంలో జ్వలిస్తూ ఉన్న దైవంలో నుంచి, నా అంతరాగ్ని అయిన తండ్రిలో నుంచి మీరు ఎంత విలువైన వారో, ఎంత మహోన్నతంగా ఉన్నారో నా అంతరాగ్ని అయిన తండ్రిలో నుంచి మీరు ఎంత విలువైన వారో, ఎంత మహోన్నతంగా మీరు ప్రేమించబడుతున్నారో, జీవితానికి ఓ వ్యక్తిత్వపు ఆవశ్యకత ఎంత అత్యధికంగా ఉందో మీరు గ్రహించగలగాలని నేను కోరుకుంటున్నాను. నిన్న ఆ లైవ్ లో కూడా ఆయన అదే చెప్పారు. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది నీకు ఉండాలి. నీ అంతరంగంలో నుంచి జస్ట్ దట్స్ మ్యాజిక్, ద డివైన్ ఎలిమెంట్ ఈస్ ద గాడ్ అన్నారు. అక్కడ నీ అంతరంలో నుంచే, నీ తండ్రిలో నుంచే నువ్వు తెలుసుకో, నువ్వు ఎంత విలువైన వాడివో, ఎంత మహోన్నతంగా నువ్వు ప్రేమించబడుతున్నావో, జీవితానికి మీ వ్యక్తిత్వపు ఆవశ్యకత ఎంత అత్యధికంగా ఉన్నదో మీరు గ్రహించాలని నేను కోరుకుంటున్నా. అది గ్రహించు. నువ్వు చాలా విలువైన వాడివి, చాలా గొప్పవాడివి. మీరు సజీవులై ఉన్నందుకు సంతోషిస్తున్న వాళ్ళు ఉన్నారు, విగత జీవులయ్యారని బాధపడేవాడు ఉన్నారు. అయితే అలా ఎవరు లేరని నువ్వు అనుకుంటే కనుక నువ్వు జీవించున్నావు. అబ్బా మా 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 అమ్మాయి జీవించింది, ఉంది, నాకు ఇంకేం అనుకునే వాళ్ళు ఎవరు లేరా? మరి నువ్వు బతికున్నావని సంతోషించే వాళ్ళైనా, నువ్వు నీకేదన్నా జరిగిందని బాధపడే వాళ్ళైనా ఈ జీవితంలో ఎవరు లేరనుకుంటే అలా అనుకోవద్దు. నేనున్నాను అని గ్రహించు అంటున్నారు. మీ ఉనికి విలువ క్షీణిస్తూ ఉన్నట్లు, నీ నడత గతి తప్పుతున్నట్లు నీకు అనిపిస్తే గనక, ఆ పరిస్థితుల్లో నువ్వు ఉంటే గనక, ఓ తోడింటే బాగుంటుంది అని నీకెప్పుడైనా అనిపిస్తే, నాకు రామ్తా ఉన్నాడు, నేనున్నా అని అనుకో. నీకు నేను తోడుగా ఉంటాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు ఆయన. ఈ తలం మీద మీ అమూల్యమైన ఆత్మలు ప్రేమ, ఆశ, ఆనందాలను తమ గర్భంలో నింపుకుని ప్రజ్ఞా పుష్పాలుగా, కరుణా కుసుమాలుగా, ఆనంద విరులుగా వికసిస్తూ అగోచర జీవిత సర్వస్వాన్ని ప్రీతితో అక్కున చేర్చుకుంటున్న మీ జీవిత కాలాలన్నింటిలో సర్వవేళల్లో మీకు తోడుగా నేనుంటాను అంటున్నారు. నువ్వు ఆనందించేటప్పుడు నేనున్నా. మరి నువ్వు మీ ఈ భూతలం మీద మీ అమూల్యమైన ఆత్మలు ప్రేమను కలిగి ఉన్నారు, ఆశను కలిగి ఉన్నారు, ఆనందాలు, ఇవన్నీ కూడా మీరు వీటన్నిటితో మీరు నిండి ఉన్న ప్రజ్ఞా పుష్పాలు. మీరు
కుసుమాలు మీరు. అలా ఆనందవెరులుగా మీరు వికసిస్తూ ఉన్నప్పుడు గోచర జీవితంలో సర్వస్వాన్ని ప్రీతితో అక్కున చేర్చుకుంటున్న మీ జీవిత కాలాలన్నింటిలో నువ్వు జీవిస్తున్న ప్రతి కాలంలోనూ నేను ఉన్నానని, నేను మీకు తోడుగా ఉంటాను తెలుసుకో, గ్రహించు. ఆ మహారస భరిత పుష్పీకరణ ఉద్వేగ సంక్షోభంలో రామ్తా అనే పేరును ఎప్పుడు వినకుండా ఉంటే బాగుంటేదేమో అనిపించే క్షణాలు కూడా మీకు ఉంటాయి. అంటే మీకు ఎందుకు మిమ్మల్ని ఇంకా ప్యూరిఫై చేయడానికి వస్తుంది ఆ విషయాలన్నీ కూడా. కానీ దివ్యత్వం దర్శింపబడే ఆ క్షణాలు, మహాప్రజ్ఞ గ్రహించబడేటువంటి ఆ క్షణాలు, ఆత్మజ్ఞానం మనలో స్థితమవుతున్న ఆ క్షణాలు, గొంగళి పురుగు సీతాకోక చిలకలాగా మారేటప్పుడు జరిగే సంఘర్షణ ఎలా అయితే ఉంటదో ఆ అలా ఉంటదన్నమాట. ఏంటి జ్ఞానం, ఈ జ్ఞానం పట్టుకున్న ఒక్కొక్కసారి మనకి ఆ ఛాలెంజెస్ వస్తాయి. ఎందుకు? ఆ ఛాలెంజ్ ని నువ్వే ఎదుర్కోగలవు కాబట్టి. అలా ఎదుర్కొని అజ్ఞానము నశించిపోయి ఆత్మజ్ఞానం మనలో స్థితమవుతూ ఉంటది. మహాప్రజ్ఞ కానీ దివ్యత్వం దర్శించబడే ఆ క్షణాలు, మహాప్రజ్ఞ అనబడే ఆ క్షణాలు కూడా మనలో స్థిరంగా స్థితమైపోయి అదే మన ప్రజ్ఞగా ఉండబోతోంది. అది ఇంకా మహోన్నతంగా, మహత్తరంగా, మహా ఉత్కృష్టంగానే మనకి అనుభూతమవుతూ ఉంటాయి. అప్పుడు అలా స్థితమయ్యే క్షణంలో కూడా మనకు ఒక ఉద్వేగభరితమైన క్షణాలు కొన్ని వస్తాయి, సంక్షోభ క్షణాలు కొన్ని వస్తాయి. మనం ప్యూరిఫై అయ్యే ఆ క్రమంలో ఉన్న మురికి ఒక్కసారిగా కూడా కొట్టివేయబడుతుంది. అలాంటి మూమెంట్ లో అది ఈ డస్ట్ వెళ్ళిపోతే ఇంకా నా జీవితం అంతా దివ్యమే అని అనిపించే క్షణాలు, అనిపించే ఆ అస్థితమయ్యే ఆ అందమైన జీవితం రావడం కోసం ముందు ఈ ఛాలెంజ్ వస్తుంది. అందుకని నువ్వు రామ్తా ఎందుకు వచ్చాడో నా జీవితంలో అని అనుకోబాకు, బాగుండేదేమోని అనుకోవద్దు. అలా అనిపించేటప్పుడు నువ్వు ఇది గుర్తు తెచ్చుకో, నువ్వు మరింత మహోన్నతంగాని, మరింత మహత్తరంగాని, మరింత ఆత్మజ్ఞానం నాలో స్థితమవుతుంది అనేది మాత్రం గుర్తించు అని చెప్తున్నారు. ఇంతవరకు మీకు అర్థమయ్యే అన్ని రీతుల్లోనూ మహాజ్ఞానాన్ని గ్రాహ్య సాధనమైన, అంటే నీకు అర్థం అవ్వడానికి ఎన్ని సాధనాలు ఉన్నాయో, ఎన్ని విధానాలు ఉన్నాయో అన్ని విధానాల్లోనూ మహోత్కృష్టమైన, అంటే అన్నిటికంటే ఉత్తమమైన, అన్నిటికంటే దివ్యమైన ఆ సత్యాన్ని మళ్ళీ మళ్ళీ ఎన్నోసార్లు బోధించాను. మీకు ఎంతో సరళంగా ఉండేవై, మీకు ఎన్ని విధాలుగా చెప్తే మీకు అర్థం అవుతుందో అన్ని విధాలుగా అంత సరళంగా ఎంతో గొప్పదైన సత్యాన్ని మళ్ళీ 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 మీకు ఎన్నోసార్లు బోధించారు. మీరే దేవుళ్ళు అని బోధించారు. అది సత్యమే అన్న ఎరుక కూడా మీలో బలపడుతూ ఉండవచ్చు. ఇప్పటికే మీలో ఐఎమ్ గాడ్ అనేది స్థితమయ్యే ఉంది కదా. ఆ సత్య ప్రజ్ఞ మీలో కూడా బలపడుతూ ఉంది, మీలో బలపడుతుంది. ప్రియ మాస్టర్స్ అంటున్నారు ఆయన, ప్రియ మాస్టర్స్, క్షణ నిత్య జీవన వికాసంతో మాత్రమే మీలో సుస్థిరంగా సంభవం అవుతుంది. నువ్వు ప్రతి క్షణము, గడిచిన క్షణం కన్నా ఈ క్షణం మరింత నేను వికసించాను అన్న ఆ సత్య ప్రజ్ఞ నీలో కలిగినప్పుడు ఆ నిత్యము జీవనం జీవించడమే ఉంది. నేను అత్యంత వికాసంతోనే నేను జీవిస్తూ ఉన్నాను అని అప్పుడు మాత్రమే అది మీలో సుస్థిరంగా సంభవం అవుతుంది. క్షణము కూడా నువ్వు నవ్ మూమెంట్ లోనే నువ్వు జీవిస్తూ ఆనందంగా వికసిస్తూ ఉన్నప్పుడు మాత్రమే నీలో ఆ జ్ఞానం అంతా కూడా సుస్థిరంగా సంభవంగా మారుతుంది. అయినా తత్సంబంధవ దివ్య క్రమాన్ని కూడా మీరు తెలుసుకోవాలి అన్నదే నా వాంఛితం. నీకు అది అర్థమవుతుంది, ఐఎమ్ గాడ్, నేనేమైనా చేయగలను అనుకుంటూ ఉంటావు. అయినా సరే అది నువ్వు ఎలా గాడ్, నువ్వు ఎలా దైవము, తత్సంబంధవ దివ్య క్రమం, నువ్వు ఎలా దైవము, ఆ దైవంగా ఉండేటువంటి ఆ దివ్యమైన ఆ క్రమం ఏంటి, అది కూడా నువ్వు స్వయంగా తెలుసుకోవాలన్నదే నా వాంఛితం అంటున్నారు ఆయన. ఓ శుభోదయాన తొలి సందకు పూర్వ క్షణాల్లో పక్క మీద మీరు పవ్వళించి ఉన్న ఏకాంతంలో
నిశ్శబ్దం కూడా వినబడగలిగేటంతటి మహా నిశ్శబ్దంలో ఓ స్వప్నం కాని స్వప్నం లో నుంచి మీరు మేల్కొంటారు. ఇదంతా కూడా స్వప్నమే. ఇప్పుడు మనము ఇదంతా కూడా ఒక ఆట, ఇదంతా కూడా ఒక కలే. ఎక్కడ కన్నాము? అక్కడ కని వచ్చాం ఈ జీవితం. ఇప్పుడు మనం ప్రజెంట్ మనం జీవిస్తున్న జీవితం కూడా స్వప్నం కాని స్వప్నం. అదే చెప్తున్నారు. స్వప్నం మరి నిశ్శబ్దం కూడా వినబడగలిగేటంతటి నిశ్శబ్దంలో స్వప్నం కాని స్వప్నంలో నుంచి మీరు మేల్కొంటారు. కళ్ళు తెరిచిన మీకు గదిలో గాఢాంధకారమే దర్శనమిస్తూ ఉంటుంది. పక్క మీద నుంచి లేచి ఓ కిటికీ వైపుకు మీరు దారి తీస్తారు ఉషస్సును దర్శించడం కోసం. మంచు బిందువులీనుతున్న కిటికీ అద్దాల్లో నుంచి తొలి సంధ్య దివ్య ప్రకాశాన్ని తప్పకుండా ప్రకటించి తీరతాను అని ప్రమాణం చేస్తున్న కారు నలుపు జాము ఆకాశం మీకు దర్శనమిస్తుంది. మంచు బిందువులీనుతున్న కిటికీ అద్దాలలో నుంచి తొలి సంధ్య, అప్పుడప్పుడే వస్తున్నాడు ఆయన సూర్యుడు. తొలి సంధ్య అంటే అప్పుడప్పుడే ఆ చీకటి పొరల్ని చీల్చుకుంటూ దివ్య ప్రకాశాన్ని నేను తప్పకుండా ప్రకటించే తీరుతాను అని ప్రమాణం చేస్తున్నట్లుగా కారు నలుపుగా ఉన్నటువంటి ఆకాశం, నలుపు జాము ఆకాశం మీకు దర్శనమిస్తుంది. శాశ్వతత్వపు నేపథ్యంలో మిలమిల మెరుస్తున్న తారాహారాలను గమనిస్తున్న మీకు అప్పటిదాకా గగన స్వర్గ పదంలో పయనించి దిగంతం మీదకు దిగి సూర్యోదయ ప్రభ కోసం నిశ్శబ్దంలో నిరీక్షిస్తూ నెలబాలుడు దర్శనమిస్తాడు. మాటలకు అందని మహా అనుభూతితో పులకితులవుతూ ఏకాంతంలో అక్కడే కూర్చుని ఆ నిశ్శబ్దంలో నుంచి మేలుకోపోతున్న జీవితాన్ని తదేకంగా మీరు గమనిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళం మనము స్వప్నం కాని స్వప్నం నుంచి తెల్లవారుజామున మనం మేలుకోవడాన్ని అందరూ ఒక్కసారి కళ్ళు మూసుకుని ఇదంతా కూడా మనం చేసేదే. అది ఒక్కసారి అందరూ కూడా దర్శించండి మాస్టర్స్. అంతలోనే ముందుగా మేల్కొన్న ఓ పక్షి ఓ నవ్యోదయానికి నివాళులర్పించడానికి సమాయుక్తమవుతూ చేస్తున్న ఆకుల సవ్వడి అప్పుడు వినిపిస్తుంది మీకు. మృదు మధుర స్వరంతో ఆ విహంగం వినిపిస్తున్న ఆశ ఆనంద గానాలను తన్మయత్వంతో ఆలకిస్తూ తూర్పు దిశ దిగంతం వైపు దృష్టిని సారిస్తారు మీరు. మహానిశ్శబ్దంలో మహాప్రశాంతంగా మహాబలీయంగా మహోన్నతంగా జీవితాన్ని కాపలా కాస్తున్నట్లు ఉన్న ధూమవర్ణపు మహాపర్వత పంక్తులు పసిడి వెలుగు నేపథ్యంలో దర్శనమిస్తాయి మీకు. మహానిశ్శబ్దంతో దిగంతం మీదికి పయనించి వచ్చిన జలధర మేఘాలు బంగారు రంగుల అంచుల్లో మెరుస్తూ సూర్యోదయపు రాకను ముందుగా సూచిస్తూ ఉంటాయి. ఆ ఉనికి సహజత్వపు మహావైభవంలో ఐక్యతను సాధించి ఉంటూ సంభవించబోతున్న మహాప్రదర్శన కోసం అతి త్వరితంగానే ప్రదర్శితం కాబోయే తొలి సంధ్య మహాప్రకాశం కోసం నిరతితో నిరీక్షిస్తున్న అప్పటి మీ గుండె చప్పుళ్ళు తప్ప మరేమీ వినిపించవు. తొలి సంధ్య మహాప్రకాశం కోసం మనం అలా ఆకాశంలోకి దృష్టి సారిస్తే తదేకంగా చూసినప్పుడు మన గుండె చప్పుళ్ళు తప్ప మనకేమీ వినిపించవు అంటున్నారు. క్షణ ప్రవర్ధమానమవుతున్న తొలి సంధ్యా ప్రకాశంలో తారలు నెమ్మదిగా కాంతి విహీనాలై అదృశ్యమవుతూ చంద్రుని మనోహర సౌందర్యం విప్పారుతున్న సూర్యప్రభ ముందు క్రమేపీ వెలవెలపోతుంది. రాత్రంతా మనం ఆ చంద్రుని యొక్క ఆ కాంతిని చూసాం, దర్శించాం. ఇప్పుడు ఆ కాంతి ఏమవుతుంది? తొలి సంధ్యా ప్రకాశంలో సూర్యోదయం వెలుగులలో ఆ చంద్రకాంతి ఆ తారల యొక్క తళతళలు కూడా కాంతి విహీనాలే అయిపోయాయి. ఆ ప్రభాత సౌందర్య పారవశ్యంలో మీరు మునిగినప్పుడు ఆ ప్రజ్ఞ మీకు ప్రాప్తిస్తుంది. తదేకంగా కనుక దీన్నంతా మనము భావన చేస్తే దాన్ని చూసి పారవశ్యంలో మునిగినప్పుడు ఆ తొలి సంధ్య ప్రజ్ఞ ఏంటో, ఆ సూర్యోదయము ఏంటో
దానిలో ఉన్న ఆ విశిష్టత ఏంటో మనకు అర్థమవుతుంది అంటున్నారు. అది మన ప్రజ్ఞగా మనలో స్థితమవుతుంది అంటున్నారు. ఈ శుభోదయ శాశ్వతమే లోపిస్తే నా భయాలన్నీ, నా చింతలన్నీ, నా స్వప్నాలన్నీ, నా భ్రమలన్నీ ఉనికి లేనివే అని ఆ క్షణంలో కనిపిస్తుంది మీకు. పర్వత చర్యల బంగారు అంచుల వెనుక నుంచి మీదకు వస్తూ మండుతున్న దినమని ప్రభావం దాని నుంచి వెలువడుతూ లోయలన్నింటినీ నింపుతున్న కాంతి పుంజాలు జీవిత ఆశా కిరణాలు. ప్రాగ్ దిశలో ప్రభాకర బింబం పైకి వస్తున్న తరుణంలో చిత్రవర్ణాల రంగులమయమవుతుంది గగనతలమంతా కూడా. పక్షుల మోతలు పరుగులు ఎక్కువ అవుతాయి. ఆశను శ్వాసిస్తూ ప్రపంచమంతా మేల్కొంటుంది. గమనాన్నంతా పరిపూర్ణంగా పరికించిన ఆ రమణీయ ప్రభాత నేత్ర పర్వాన్ని కనులారా మీరు దర్శిస్తున్నప్పుడు ఆ అద్భుత దర్శన పారవశ్యం మీ ఉనికి సర్వస్వంలో కూడా స్థితమై ఉన్నప్పుడు ఆ సూర్యుని జీవితం నిజంగా మీదేనన్న ఎరుకలోకి ఎదుగుతారు మీరు. సుదూర దిగంతంలో మహోన్నతంగా స్థితమై జీవిత సర్వస్వాన్ని పరిరక్షిస్తున్న మహాపర్వతాలు మీరే అన్న ప్రజ్ఞలోనికి ప్రవేశిస్తారు మీరు. ప్రభాత సమయంలోని రమణీయ వర్ణాలన్నీ మీరేనన్న సత్యంలోకి ఉద్ధరించబడతారు మీరు. దాంతో ఎందుకు మనం అంతా లీనమవుతాము అంటే తదేకంగా దాన్ని భావన చేసినప్పుడు అది మనము ఒకటే అని తెలుస్తుంది. ఎలాగా? సిరివెన్నెల సినిమా చూసుంటే అందరికీ ఆ ఆ అందుడైన ఆ హీరోకి మున్మున్ సేన్ ప్రకృతి అంతా కూడా తన శరీరం నుంచే అదే ప్రకృతి అంతా మేఘాల గురించి వాటన్నిటి గురించి తెలియజేస్తుంది. ఒకసారి ఆ పాటను చూడండి, అర్థమవుతుంది. అదంతా కూడా నేనే అని ఆమె ఫీల్ అయింది కాబట్టి ప్రకృతి అంతా కూడా తన నుంచే తెలియజేసింది. చెట్ల ఆకుల గలగల సవ్వళ్ళు అన్నీ మీరేనన్న ప్రజ్ఞానంలోకి ప్రవేశిస్తారు మీరు. కిటికీ అద్దాల మీద మంచు బిందువులన్నీ, పక్షుల మధుర స్వరాల ఆనంద గానాలు అన్నీ మీరేనన్న మహాప్రజ్ఞలో స్థితులవుతారు మీరు. మీరు దర్శించబోయే మరుసంధ్య నేనైన దివ్యత్వపు మహాదర్శనమే అవుతుంది. ఉనికి సర్వస్వ మహా సౌందర్యమే స్థితిగా మీరు ఉంటారు. అప్పుడు కాంతిలో కాంతిగా, శక్తిలో శక్తిగా, ఏ మాటలు ఉండని శాశ్వత తత్వపు నిశ్శబ్దంగా, కోపం అంతా, ఈ ఆత్మ తిరస్కృతి అంతా, ఈ దివ్య ప్రజ్ఞ సంక్లిష్టత అంతా, గ్రంథ పరిజ్ఞానం అంతా, ఈ మహా ఆచార్య పరిబోధన అంతా ప్రశాంత గంభీర మహాప్రజ్ఞ ప్రాప్తితో పరిసమాప్తమైపోతుంది. మీ శుభోదయం కాబోతోంది నా ఆత్మోదయం అయినట్లుగానే అని చెప్తున్నారు. శుభోదయంతో శుభం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. లవ్ యూ మాస్టర్. ఎన్నో ఈసారి చాలా సెలవులు వచ్చినాయి ఈసారి బుక్ స్టడీలో. మరి ఎన్నో విధాలుగా అక్కడక్కడ ఆగినప్పటికీ పరిపూర్ణంగా దీన్ని పూర్ణం చేసుకున్నాం. పూర్ణం భవతు. అయితే ఈ యొక్క పూర్ణం మరొక పరిపూర్ణానికి నాందవేలాగా మరి ఇది నిత్యం నిరంతరం ఈ వైట్ బుక్ స్టడీ రామ్తా ఇమ్మోర్టల్ వారియర్స్ గ్రూప్ లో నిత్యం నిరంతరం కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఇది ముగింపు కాదు, ఆరంభం. శుభోదయంతో మొదలైన మరో శుభోదయం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇచ్చేసిన అందరికీ కూడా లవ్ యు ఆల్. థ్యాంక్ యూ ఆల్. ఒక్కొక్కరు మీ దీన్ని తెలియజేస్తే ముఖ్యంగా థ్యాంక్ యూ. ఈ గ్రూప్ స్టార్ట్ అవ్వడం కోసం మనకి అపర్ణ మాస్టర్
ఫ్రెండ్స్ తోటి ఇది స్టార్ట్ అయింది. కృష్ణాష్టమి రోజు దీన్ని మొదలు పెట్టడం జరిగింది. మరి కృష్ణాష్టమి శ్రీకృష్ణుని యొక్క మరి ఆయన జన్మదినం. ఆ రోజు మనం దీన్ని స్టార్ట్ చేసుకున్నాం. విచిత్రంగా చూశారు, నాకు ఈ రోజు సాయంత్రం ఇంకా 8:15 అప్పుడు తలుపు తట్టారు. ఎవరు అని పోయి చూస్తే కరెక్ట్ గా ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు రథయాత్ర వస్తుంది వచ్చే నెల జూలైలో 13వ తారీఖున అని చెప్పి పాంప్లెట్ ఇచ్చి ఏమన్నా దక్షిణ ఇవ్వండి అని అడిగారు. ఒక 22 ఏళ్ల కుర్రాడు వచ్చాడు. నిజంగా కృష్ణాష్టమి రోజు మొదలైంది. కృష్ణుని రథయాత్ర జరుగుతుంది అని పిలిచి తెలియచేసుకుని వెళ్ళారు. ఆ రామ, రాంత, ఆ కృష్ణ, మీరు, నేను, మనందరి చైతన్యము ఒక్కటేనని, అందరము కూడా దివ్య చైతన్య స్థితులమై ఉన్నామని తెలియచేయటానికి సింబాలిక్ గా ఇది జరిగిందని నేను అనుకుంటూ ఉన్నాను. ఈ గ్రూపులో అపర్ణ అండ్ ఫ్రెండ్స్, మరి జ్యోతి మేడం స్టార్ట్ ఎక్కడెక్కడ నేను ఎప్పుడెప్పుడు నేను ఒక్కొక్కసారి స్లో అవుతానో అప్పుడు మేడం అందుకోవటం, మళ్ళీ ఇది ముందుకెళ్ళడం. జ్యోతి అంటేనే అలా జ్యోతి వెలిగించి ఆవిడ సైడ్ అవుతారు. సైడ్ జ్యోతి అవ్వలేదు, వెలుగుతూనే ఉంటుంది. వెలుగుతూనే ఉంటుంది. నాలోనే జ్యోతి. జ్యోతి. ఇది ఏ జన్మలో మా అగ్రిమెంటో కానీ, ఏ జన్మలో మేము తీసుకొచ్చిన అగ్రిమెంటో కానీ, దివ్యమైన అగ్రిమెంట్ ఇది. ఎప్పటికీ ఇలా అదే నేను అనుకుంటాను, ఏ రోజైనా సుబ్బలక్ష్మి ఒక రోజు క్లాస్ చెప్పలేకపోతే నేనున్నానంటూ ఒక దివిటీ లాగా ఇంకొకళ్ళు అందుకోవాలని. లాస్ట్ టైము అలాగే మా ఫ్రెండ్స్ ఎవరో ఒకరు వచ్చి క్లాస్ అందుకొని చెప్పేవాడు. ఈసారి నేను ఎవరినైనా పిలవటానికి సాహసించలేదు. అందుకని నేను పిలవకుండానే ఆ రోజు లీవ్ ఇచ్చుకోవడం జరిగింది. అందుకని లీవ్లు ఎక్కువ వచ్చాయి ఈ సెషన్ లో. థ్యాంక్ యూ. అందరు కూడా ఇంత చక్కగా వచ్చి అర్థం చేసుకున్నందుకు మీ అందరికి ప్రేమపూర్వక నమస్సుమాంజలి. థ్యాంక్ యూ మాస్టర్స్. చాలా చాలా థ్యాంక్స్ మేడం. మీకు కూడా ఒక ఫ్యామిలీ లాగా ఉండిపోయాము. 9 గంటలకంటూ ఒక అలవాట్లాగా అయిపోయింది. అందరము ఒక ఫ్యామిలీ మెంబర్స్, ఆత్మీయ బంధువుల్లాగా చెప్పుకున్నాము. మళ్ళీ కూడా స్టార్ట్ చేస్తా అంటున్నారు, కొత్తగా జాయిన్ చేద్దాం. మళ్ళీ కొనసాగిస్తాం. ఇది వైట్ బుక్ స్టడీ అంటే ఒక బ్రాండ్, రామ్తా ఇమ్మార్టల్ వారియర్స్ కి. ఎందుకంటే రామ్తా అనే పదం తెలియని వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి రామ్తా అని తెలుసుకోవాలి. ఆ తర్వాత వైట్ బుక్ స్టడీ అయిపోయాక తర్వాత ఏం చేద్దాం అనేది అప్పుడు మళ్ళీ మాట్లాడుకోవడం జరుగుద్ది. జ్యోతి మేడం మాట్లాడే అవకాశం ఉందా? మేడం, అందరికి గుడ్ నైట్. ఏమంటే చక్కగా ఇప్పుడు ఈ క్లాస్ జరుగుతుందంటే ఇది డివైన్ ప్లాన్ మేడం. అది 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 మన ప్లాన్ కాదు. ఆ డివైన్ ప్లాన్ అనేది మన ఆత్మలో అది రేగద్ది అనమాట. ఆలోచన, థాట్ అనేది జరపాలి, క్లాస్ జరగాలి, ఒకరు స్పార్క్ లాగా వెలుగుతుంది. ఎందుకంటే ఆయన ఉండి జరిపించుకుంటున్నాడు ఆయన. కాబట్టి మనం ఈ ప్లాట్ఫామ్ ని కంటిన్యూ చేయాలి మేడం. అంతే, ఇది నిత్యం నిరంతరం. వైట్ బుక్ మాత్రం ప్లాట్ఫామ్ ఉంది. మధ్య మధ్యలో కాన్సెప్ట్స్ చెప్పుకుంటాం. రేపటి నుంచి 1వ తేదీ లోపల ఏంటంటే రామ్తా గారు నిన్న మనకి 8 గంటలు ఏకధాటిగా లైవ్ ఇచ్చారు కదా. అందులో పాయింట్స్ నేను కొన్ని చెప్తాను. రోజు కొన్ని చెప్పుకొని కాంటంప్లేట్ అవుదాం. ఆయన ఇచ్చిన గొప్ప ముఖ్యమైన సజెషన్ ఏంటి అంటే, తెల్లవారుజామున 3 గంటలకి లేయి, పవర్ బ్రెత్ 3 చెయ్యి, 3 సార్లు బ్లో అవుట్ చేసి కూర్చొని కాంటంప్లేట్ చేయి, సృష్టించుకో, డేని క్రియేట్ చేసుకో అని చెప్పారు. సో అద్భుతంగా మనం అది చేసుకుందాం. ఇక నుంచి రేపటి నుంచి కొన్ని రోజులు ఈ కాన్సెప్ట్ చెప్పుకుంటూ మరి ఇది ఉంది కదా, లిస్ట్ చేసుకుంటూ మనం లీవ్ అవ్వచ్చు. ఓకేనా మాస్టర్స్? అమ్మా, మీరు శ్యామలమ్మ గారు, మీరు ఏం నేర్చుకున్నారు? మీరు వచ్చినప్పటి నుంచి వస్తున్నారు రెగ్యులర్ గా, చక్కగా మీకేమర్థమైందో కొంచెం తెలియచేస్తారా ఈరోజు? మమతా మేడం మాట్లాడతారా? వీలుందా?
రమేష్ గారు ఎందుకు మమత ఈరోజు సైలెంట్ గా ఉన్నారు? ఇందాక పలకరించారు. ఓహో, ఆ శుభోదయంలో సూర్యోదయాన్ని దర్శిస్తూ ఉండుంటారు. హలో అపర్ణ. హలో మమత, ఎలా ఉన్నారు మమత? ఓకే, ఐఎమ్ ఫైన్. తెలుస్తుంది గొంతులోనే. ఉమ్. మళ్ళీ సిద్ధంగా గారు ఉండు కూడా క్లాస్. మేడం మాట్లాడాక వెంకటలక్ష్మి రాజమండ్రి మేడం మాట్లాడతారు. మేడం ఇంకా మేడం మాట్లాడండి. నమస్తే అందరికి, గుడ్ ఈవినింగ్. వినిపిస్తుందా వాయిస్? వినిపిస్తుంది. వినిపిస్తుంది మేడం, మీరు వస్తే గలగలగల. గలగల గోదావరి. ఈరోజు గుడ్ న్యూస్ ఏంటంటే మన మైండ్కి నెగిటివ్ థాట్లు అవసరం లేని అన్నీ క్లోజ్ అయిపోయి పాజిటివ్ మంచి ఎనర్జీ, మంచి స్టార్లో మన మైండ్లో కోట్లాది కోట్ల ఆలోచనలతో పాటు అన్ని స్టార్లు అయిపోయాయి మన మైండ్. కిషోర్ గారు చెప్పారు, ఆయన చూపించాడు బొమ్మ. రేపు పొద్దున పంపిస్తాను సుబ్బలక్ష్మి గారికి, గ్రూప్లో పెడతారు. అది మన సృష్టి మైండ్ అంటే మనం ఎంత పాజిటివ్గా ఉంటామో అది అంతా ఒకరికి తెలుసు. కన వాళ్ళందరికి కూడా ఓపెన్ అవుతుందంట. అంటే జ్ఞానం చేయని పూజలు చేసుకొని భక్తి మార్గంలో ఉండి కొంచెం మనం ధర్మం పాటిస్తే, కనీసం ఒక పాదమైన ధర్మం పాటించాలి. 4 పాదాలు ఉన్నాయి అంటారు, దానికి ఒక పాదమైన ధర్మం పాటిస్తే అందరికీ ఈ సృష్టికర్త మన రాంత శివుడి రూపంలో జాలి కలిగి దయ కలిగి అందరికి ఎంతో అందరినీ ఒకే తాట మీద తీసుకొచ్చి ఈ స్వర్ణయుగం అనే భూమి మీద పెట్టారట. ఆయనకి అన్ని వచ్చినాయంట సిగ్నల్స్. అది మనిషిని తీసుకొచ్చి భూమి మీద పెట్టినట్టుగా ఈ భాగం అంతా స్వర్ణయుగం అయిపోయిందంట. ఇంకా రాబోయే రోజుల్లో సుబ్బలక్ష్మి గారు దొరకరేమో మనకి, అందరూ తీసుకుపోతారు అన్నోళ్ళు క్లాసులు చెప్తాకి. మనం లైవ్ లో వింటాం క్లాసులు. అందుకని రామతా గారికి ఎన్ని వేల నమస్కారాలు. వాళ్ళ వాయిస్ మీ మాస్టర్ల రూపంలో ఎంతో అదృష్టం చేసి వింటున్నాం కాబట్టి. మా అమ్మాయి పుట్టినరోజు నాడు ఆ తాళం ఓపెన్ అయింది. ఈవేళ మా అమ్మాయి బర్త్డే, మా మనరాజు. మీ అందరూ దీవించండి. హ్యాపీ బర్త్డే అమ్మా పాప. మాస్టర్ అందరూ సుబ్బలక్ష్మి గారు పొద్దున్న అయిపోయారు, చేశారు. అందరికీ చెప్దాం గ్రూప్ లో. ఎందుకంటే సుబ్బలక్ష్మి అమ్మకు బాగా పెద్ద బుద్ధులు కనిపిస్తారు అంతా. ఏం లేదు, మనం అందరం ఒకటే అమ్మా, మనం అందరం ఒకటే. అందరూ ఒకటి. ఒక విధానం, మాట్లాడే విధానం, చెప్పే విధానం అందరూ చెప్తారు. నేను అంత వివరంగా చెప్పలేను. కాకపోతే మన అందరం మాత్రం ఇక్కడ ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు ప్రత్యేకం అన్నప్పుడు మీ స్టైల్ మీదే. మీలాగా నేను మాట్లాడలేను. చూడండి, మీకు జన్మనిచ్చిన మీ తల్లి అయినా మీ రెటీనా ఒకలాగా ఉంటది, మీ రెటీనా ఉన్నట్టు ఆ తల్లికి ఉండదు. కాబట్టి ఎవరికి వాళ్ళు ప్రత్యేకం. కాబట్టి పూలపానం మీద మనం లైట్ వెయిట్ పువ్వులాగా అయిపోయామంట అందరం. అది గుడ్ న్యూస్. మంచి పాయింట్ రాసుకోండి. ఈవేళ ఇంకా డిసెంబర్ కి అందరం మేడం వెల్కమ్. అయిపోయిందంట. శాంతి మేడం ఇప్పుడే స్టడీ అయిపోయింది మాకు. శుభోదయం. ఓ శుభోదయానా చక్కగా. మాస్టర్స్ లిస్ట్ చేసుకుందామా? మమతా మాస్టర్ మాట్లాడతారా? మమతా మాస్టర్. ఓకే, శ్యామలమ్మ గారు. అందరికీ నమస్కారాలు. ఈ సెషన్ ఇంత వైభవోపేతంగా, ఇంత భావాలు లోతులో నుండి, అంటే జీవితం అంటే ఏంటి, జీవిత రహస్యాలు ఏంటి, జీవితంలో ఒడిదుడుకులు వస్తే ఎలా చేయాలి, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ దాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఆత్మ అంటే ఏంటి, అంతరాత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, 7 చక్రాస్ ఏంటి, 7 బాడీస్ ఏంటి, 7 కలర్స్ ఏంటి, అసలు ఏ డిగ్రీలోనూ అందుకోలేని జ్ఞానాన్ని, ఏ యూనివర్సిటీలలో కూడా అందుకోలేని జ్ఞానాన్ని అందించిన మీకు, తర్వాత అపర్ణ మేడం గారికి జాయిన్ కమ్మని సజెషన్ ఇచ్చిన అంబికకి, జ్యోతి మేడం గారికి, తర్వాత బ్లూ బాడీ గురించి, తర్వాత శివ ద డెస్ట్రాయ్ గురించి చెప్పిన నాగిని మేడం గారికి, అసలు అంటే ఏ డిగ్రీలోని అందుకోలేని అతి విలువైన సమాచారాన్ని, ముఖ్యంగా మై సెల్ఫ్, నిన్ను నువ్వు లవ్ చేసుకో, నిన్ను నువ్వు ప్రేమించుకో, ఎదుటి వ్యక్తిలో దైవాన్ని వెతుకు, ఎదుటి వ్యక్తిలో తప్పులను చూడకు, ఎదుటి వ్యక్తిలో
అది సహజంగా వచ్చిన గుణాన్ని నువ్వు స్వీకరించు. అట్లా స్వీకరించినప్పుడు నువ్వు మహోన్నతుడు అవుతావు. నీకు ఎలాంటి ప్రాబ్లమే రాదు. అందరిలో నువ్వు దైవాన్ని చూసినప్పుడు ఇంకా నీకు ప్రాబ్లం అనేదే రాదు అనే దాన్ని అసలు జన్మ పరంపర. ఇంకొకటి ఏంటంటే నాకు చాలా 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 నచ్చింది ఈ సెషన్ లో. ఇప్పుడు భగవంతుడా నాకే ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఇస్తున్నావు, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావు, ఏంటి ఇంత బాధను అనుభవిస్తున్నాము అనేది ఒక ప్రాబ్లం గా మిగిలిపోయేది, ఒక క్వశ్చన్ గా. ఈ వైట్ బుక్ స్టడీ తర్వాత మాకేం అర్థమైందంటే ఇది అంత జన్మ పరంపర అనే చాప్టర్ విన్న తర్వాత ఇది మొత్తము మనము తెచ్చుకున్నదే, మనము అక్కడ అడిగి తెచ్చుకున్నదే. కాబట్టి ఇప్పుడు ఎంత బాధ వచ్చినా గానీ ఇది నేను తెచ్చుకున్నదే కాబట్టి జస్ట్ ప్లే అవుతుంది. ఓకే, బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది, కానీ వీఆర్ స్టాండింగ్, అక్కడ నిలబడి మేము ఫేస్ చేసి బయటకు రాగలుగుతున్నాము. సో అంటే మేము నేను ఫస్ట్ నుండి తెచ్చుకున్నదే కదా అని చేసిన నేను భరించాలా? ఇంకా నేను తెచ్చుకున్నాను కదా, నేను భరించాలా? భరించాలి, భరించగలుగుతాను, నేను బయటకు ఇది ఒక నాకు అనుభవము, ఇది నాకు ఏదో నేర్పించటానికి వచ్చింది, నేను దీని నుండి బయట పడుతున్నాను, పడి చూపిస్తాను, లేస్తాను, మళ్ళీ శుభోదయం వస్తుంది, మళ్ళీ బ్యూటిఫుల్ లైఫ్ తో నేను ముందుకు సాగిపోతాను అనేది. అంటే ఒకటి ఉన్నది ఒకటి లేదు అనేది లేదు. ఆత్మ అంటే ఏంటి? భగవంతుడు ఎక్కడో లేదు, నువ్వు ధ్యానంలో కూర్చో, లీనమైపో, నీ యొక్క శ్వాసను గమనించు అనేవి అసలు చాలా 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 జ్ఞానాన్ని అందుకున్నాము. అసలు మీరు ఏ దాన్ని ఆశించకుండా మీ యొక్క అమూల్యమైన సమయాన్ని, హెల్త్ బాగాలేకపోయినా, స్కూల్లో జాబ్ చేసుకుంటూ, మీకు టైం లేకపోతే ఫ్రెండ్స్ జ్యోతి మేడం గారిని, నాగిని మేడం గారిని గ్యాదర్ చేసుకుంటూ ఈ సెషన్ అనేది కంప్లీట్ చేశారు కదా. దిస్ ఈస్ ద వెరీ వెరీ గ్రాండ్ సక్సెస్ఫుల్ అని నేను చెప్తున్నానండి. సో నెక్స్ట్ సెషన్ లో కూడా అందరూ జాయిన్ అయిపోయి ఈ జ్ఞానాన్ని, ఒక 9 కాగానే, ఒక మార్నింగ్ లేవంగానే టీ ఎట్లా తాగుతామో, మార్నింగ్ లేవంగానే భగవత్ ప్రేయర్ ఎట్లా చేస్తామో, అట్లా మనిషి రక్తంలో ఇనికిపోయింది, మనిషి నరనరాలలో ఇనికిపోయింది. ఈ జ్ఞానాన్ని అందరూ ఎంత పని ఉన్నా గాని వినేసి జీవితాన్ని పూలబాటగా మార్చుకోవాలి. మన చేతులలోనే ఉంది అది. దానికి సొల్యూషన్స్ అంతరాత్మని ఎక్కడో వెళ్ళి అడగాల్సిన పని లేదు. ధ్యానంలో కూర్చుంటే ఆ అంతరాత్మ నుండి వచ్చే వాయిస్ ను వింటే వీ కెన్ గెట్ ఆన్సర్స్. సో నేను ఈ 40 days లో అంత పెద్ద సర్జరీస్, అసలు ఒక మనిషి ఒక నెల రోజులలో ఒక సర్జరీని తట్టుకోలేని అతను, నేను చాలా 4 సర్జరీస్, మేజర్ సర్జరీస్, అది కూడా చాలా చాలా పెద్ద సర్జరీస్ తట్టుకొని నేను నిలబడగలిగాను అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ స్టడీ అనేది రామ్తా బుక్. దైవాన్ని రోజు ప్రే చేస్తాను, దేవుణ్ణి ప్రే చేస్తాను, కానీ ఈ బుక్ లో ఉన్నది ఏంటంటే సహజ సిద్ధమైన మనిషిని షైన్ చేస్తున్నారు, మనిషి లోపల ఉన్న తత్వాన్ని బయట తీస్తున్నారు, మనిషి లోపల ఉన్న ఒక బొగ్గులాగా ఉన్న మనిషిని డైమండ్ లాగా మెరిపిస్తున్నారు. సో నీ లోపలనే ఉంది, నీ ఆత్మజ్ఞానం నీ లోపలనే ఉంది, నువ్వు మేల్కో, నువ్వు ఎక్కడ పోకు, నీ లోపల నువ్వు వెతుకు అని చెప్పేసి రామ్తా గారు చెప్పారు. జై రామ్తాజీ. రామ్తా గారికి శత సహస్ర అనంత కోటి కృతజ్ఞతలు. ఎందుకంటే తన జీవితంలో అనుభవించి దాని జ్ఞానాన్ని పొందాడు. జ్ఞానాన్ని పొందటమే కాకుండా ఇతరులకు జీవనానికి ఒక బాట, ఒక మార్గాన్ని, ఒక దిక్సూచిని ఇచ్చారు. కాబట్టి హ్యాట్సప్ రామ్తా గారు, హ్యాట్సప్. మీరు ఈ సబ్జెక్ట్ ఎన్నుకొని చెప్తున్నారు చూడు, అది చాలా చాలా గ్రేటెస్ట్ జాబ్. సో ఏదో దానాలు చేయడము అది కాదు, కానీ ఒక మనిషి జీవితానికి కావాల్సింది అందిస్తున్నారు. దిస్ ఈస్ ద సూపర్ క్వాలిటీ. మా అందరి తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్. సుబ్బలక్ష్మి మాస్టర్ గారికి, జ్యోతి మాస్టర్ గారికి, నాగిని మాస్టర్ గారికి, అందరికి థ్యాంక్ యూ. స్పెషల్ గా నీలాంబిక మాస్టర్ కి, అపర్ణ మాస్టర్ కి థ్యాంక్ యూ. అపర్ణ
నేను కూడా చెప్పాలి. తర్వాత నన్ను నాకు కూడా ఈ జ్ఞానం వస్తుంది అని నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చి నేను అందుకున్న రామతా జ్ఞానం అందుకొని నేను ఇలా ప్రజెంట్ చేయగలిగిన సత్తా నాకు అందించిన మా మాస్టర్ భాను మాస్టర్ కూడా నేను ఈ ప్రకంగా ప్రేమపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మేడం జ్యోతి మేడం, లక్ష్మి మేడం మాట్లాడండి మేడం. లక్ష్మి వాయిస్ రావట్లేదండి. నాది రావట్లేదా? లేదు, వస్తుంది వస్తుంది మేడం నాకు వినిపించట్లే అప్పటినా. మమత మేడం, మీకు జరిగిన సర్జరీస్ ఇప్పుడు ఎలా ఉంది? మేబీ మీకు హెల్త్ నాది ఎలా ఉంది? నెట్ స్లో అయిందేమో. మేడం మీ హెల్త్ ఎలా ఉంది? వినిపిస్తుందా అప్పటినా? ఇది ఒకసారి స్పీకర్ మీద క్లిక్ చేయి, మళ్ళీ ఒకసారి పైన స్పీకర్ బొమ్మ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయి. మేడం చెయ్యొస్తున్నారు. లక్ష్మి మేడం మాట్లాడండి. వెంకటలక్ష్మి మేడం మాట్లాడండి. ఓకే మమతా మేడం మాట్లాడండి. మీరు సర్జరీస్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ధైర్యం అంటే నొప్పి లేదు, బాధ లేదు అని కాదు, కానీ ఎంత నొప్పి వచ్చినా ఎంత అంటే సహజంగా అందరికి వచ్చే పెయినే భరిస్తున్నాను. కాకపోతే ఏంటంటే నా లోపల కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగింది. నేను చేయగలుగుతాను, అది నన్నేం చెయ్యదు అనేది అదే కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. సో ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా కానీ బాధ కలుగుతుంది, కలగట్లేదని కాదు, కానీ విత్ ఇన్ కొంచెం ఫ్యూ టైంలో దానికి సొల్యూషన్ వెతుక్కుంటున్నాం. సో ఒకటే దీంట్లో ఒకటి ఉన్నది ఒకటి లేదు అని చెప్పలేము. చాలా ప్రజ్ఞా విజ్ఞానం కూడా చాలా బాగుంది. లాస్ట్ పేజ్ నిన్న రాత్రి కూర్చొని చదివాను. సో అదేంటో తెలియదు, కానీ ఒక్కొక్క చాప్టర్ లో ఒక్కొక్కటి అన్ని చదివేసి కూర్చుంటే మరి తెలీదు, సమ్ వైబ్రేషన్ బాడీ మొత్తం వైబ్రేట్ అయ్యింది. తెలీదు మరి. రామ్తా గారు థ్యాంక్స్ చెప్పాలి. మ్యాజిక్ అంతే, ఇట్స్ మ్యాజిక్. తర్వాత మీరు వ్యక్తం చేసిన మీ వ్యక్తీకరణ అన్నింటిలో ఒక చిన్న సవరణ చేస్తా. మీరు అలా చేశారు, నాకే వచ్చింది నేనే భరించాలి అన్నారు. నేను మీకు అక్కడ అందించాను, భరించాలా అంటే ఇంకా చాలు, ఇప్పుడు వరకు నేను పడింది ఇంకా చాలు, నేనే తీసుకొచ్చుకున్నా అనుభవం కోసం, దాన్ని నేను పొందేసా, ఇంకా నా చాలు, ఇంక నువ్వు నా దగ్గర ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు నీ దగ్గర నేను నేర్చుకునే జ్ఞానం అంతా నేర్చుకున్నాను, ఐ లవ్ యూ, బాయ్ అని చెప్పేయండి. ఇంకా అదే హాయ్ లవ్ యూ పాపా, హ్యాపీ బర్త్డే టు యూ. ఇప్పుడు ఈ రోజు మేమందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనందరికి మేడం అందరూ వీడియోలు ఆన్ చేసుకోవచ్చు, అందరూ విష్ చేద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ. తర్వాత హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ, అండ్ హ్యాపీ బర్త్డే టు యూ. లవ్ యూ అమ్మాయిది, బ్లెస్ యూ. పేరు అమ్మాయిది. థ్యాంక్స్ అండి. నమస్తే నమస్తే. మీ అందరూ కూడా మమ్మల్ని ఓకే మాస్టర్స్. రమేష్ గారు ఏమన్నా మాట్లాడతారా? ఓకే మాస్టర్స్ అందరికీ ఎంత హుషారుగా ఉందంటే, ఓ శుభోదయంలోకి అడుగు పెట్టాము. సో రేపటి నుంచి ఒక 4-5 రోజులు కొంచెం కాంటెంప్లేట్ అవుతాం, కొన్ని విషయాలు కాన్సెప్ట్లు చెప్పుకుంటాం. ఓకే మాస్టర్స్, ఇంకా అందరం కూడా డిక్లరేషన్ చెప్తున్నామా? మాట్లాడేది అయిపోతే వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ పాపా. డిక్లరేషన్స్ చెప్పుకుందాం. అయితే ఇంకా జ్యోతి మేడం డిక్లరేషన్ చెప్పుకుందామా? ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా ట్రయాడ్ వేసుకోండి మాస్టర్స్. ట్రయాడ్ వేసేసుకుని ఇంక ఇప్పుడు కాంటెంప్లేట్ అందరం కూడా డిక్లరేషన్స్ చెప్పుకుందాం. మాస్టర్ టీచర్ రామ్తా గారు మనందరికీ
తన స్టూడెంట్స్ అయిన వాళ్ళకి ఇక్కడ ఇచ్చారు. ఆ పాయింట్ కూడా చదువుతున్నాను ఈ బుక్ లో. దిస్ టూల్ ఈజ్ an intrinsic part of the discipline of Twilight taught to all students at the beginning of their studies at Ramtha School of Enlightenment. రామ్తా స్కూల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ లో రామ్తా మాస్టర్ టీచర్ రామ్తా గారు తన స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ టూల్ ఇచ్చారు. టూల్ అంటే ఒక ఆయుధాన్ని ఇచ్చారు, ఒక పనిముట్టిని ఇచ్చారు, ఒక ఆయుధాన్ని ఇచ్చారు. మనం క్రియేషన్ కి సంబంధించి ఎంకరేజ్ చేశాడు ఈయన చక్కగా ఇవన్నీ ఇచ్చి. కాబట్టి లిస్ట్ నెంబర్ 1, I am created consciousness realized. I am filled with vital energy. I am my deeper mind. I am the mind of God. The Father and I are one. I am the power of God. I am God. I am the all-wise, knowing intelligence. I am awakened. I am enlightened. My consciousness is expanded. I am unlimited mind. My brain is open. I am one with all life. I am joy. I am love. I see the God in all people and things. I love unconditionally myself and others. I am worthy. I am understanding. I am righteous. My greater mind appeared. I am immortal. I do unto others as I would have them do unto me. I am everything a master is. I am complete freedom. I am my own power. I take responsibility for my life. I am impeccable. I am moral. I am fearless. I am humble. My psychic abilities are fully developed. I know the thoughts of others. I can see things others do not. I know the future and make my choices accordingly. I am precognitive. I have teleportation ability. I leave my body regularly and remember my journey. I slumber in twilight. I am a lucid dreamer. My dreams are vivid and lucid. I remember my dreams. I control my actions in my dreams. I dream other dimensions. I dream past life experiences. I dream future experiences. My God touched me in the dream state. I travel dimensionally. I can fly. I respect myself. I respect others. I experience my conscious self. I see in full view my radiant body. I see the Ram's radiant body. I see clearly the energy fields of every individual. Every day my joy grows. I live in the now. I am point zero. I have visions of the golden plain of paradise. I go to the Ram's house. I remember my life with Ramtha. I remember all that Ramtha taught me in his lifetime. I remember, I remember, I remember. I am a time traveler. I commune with great beings. I commune with great beings. I have made contact with the entity behind the door. My book of life is open and I remember. I remember my past lives. I remember my future. I am fabulous imagination. I visualize easily and dimensionally. What I imagine is real. What I imagine is my primary reality. I am an alchemist. I have the power to create my life the way I want it to be. I can create anything I want. My manifestations come quickly. I affect change. I am prepared for change. I accept change in my life. I release and let go of the past. I live in the present. I am evolved in my attitude. I master my habits. Every day, in every way, I am getting better and better. My passion is ever inspiring. I am self inspiration. My talents surface and flow freely. I creativity flows freely. I am genius mind. I am blue body. I can access my blue body at will. I am Shiva the destroyer. I am master of twilight. My unconscious impressions are really realized.
My reticular activating system is clear. I have the ability to raise my frequency at will. I am the master of the energy movement. I am master of focus. My power of concentration has increased. I can move objects with my mind. I walk through walls. I accomplish the labyrinth. I move beyond the room of my personal doubt and disbelief. I am a healer. My God flows through me in oneness. Those I touch are healed. I am master of remote view. I trust my impressions. My knowingness is. I am master of manifesting objects in my hand. I am master of the dance. I am master of the field. I find my cards on the fence. I can feel color. I can see frequency. I am greater than my body. I am greater than my genetic programming. I am transmitted. I cease to age. I am vibrant in my being. I possess tenacity. I encompass great stamina. My body is strong and powerful. My body reflects perfection. My body functions at its optimum. I am radiant health and vitality. My immune system is functioning at its optimum level. My body is healed and restored. My body is 10 years younger. My body is 20 years younger. I am lifted. I labor in great joy. I am utter abundance. My fabulous wealth came. I am sovereign. All my debts are paid. My pantry is full. I am abundant. Everything I want, I get. All that I hope to have, I got. I am unlimited wealth and abundance. My cup will run to over. I am lifted. I am fulfilled. I am sovereign on all levels. I transcend the limitation of my personal doubt and disbelief. I am forgiven and born anew. I know what I want. I am decisive. I am protected. I survived the world's changes. I live in the super consciousness. I am one of the radical few. I am everything Ramta is. I unfold into the nether world. I am peace. I surrender unto my soul's journey and destiny. So be it. Thank you so much, Masters. Thank you. Love you all. యోగ స్థితిలో అలా యోగ నిద్రకే వెళ్ళండి మాస్టర్స్. గడెక్ టు ఆల్. లవ్ యు ఆల్. బాయ్.